దేవుడు తన దాసుని ద్వారా మరి బయలుపరిచినటువంటి వాక్యము ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకతలు అనగా మనము ఉపవాస ప్రార్థన ఉంటే ఎంతగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు, కార్యము సఫలపరుస్తాడు అన్న విషయాన్ని దేవుడు తన దాసుని ద్వారా చక్కగా వివరించినాడు. గనుక మనము ఈ విషయాన్ని గ్రహించిన వారమై అలాగూ దేవుని యొక్క సన్నిధిలో మనము ఇలాగా ఈ సంవత్సరంలో మరి రెండవ ఉపవాస ప్రార్థన ఈ యొక్క కొండుపాళ్ళు సంఘంలో మనం జరిగించుకోవటానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఎవరూ కూడా దీనిని వ్యర్థం చేసుకోకూడదు. ఇప్పుడు మొదటి సన్నివేశం దేవుడు తన దాసుని ద్వారా తెలియజేసినాడు. ఆనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళులో 12 గోత్రాల్లో ఒక గోత్రము బెన్యామీను గోత్రం, అది చివరివాడు, యాకోబుకు చివరివాడు. ఆ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క గోత్రంలో ఉన్నటువంటి వారు చాలా చెడ్డవారుగా తయారైనారు. ఎంత చెడ్డవారిగా తయారయ్యారు అని అంటే మరి వాళ్ళల్లో కామ వికారం ఎక్కువైపోయింది. అందువలన వారు సాటి గోత్రాల్లో ఉన్నటువంటి వారిని వారి 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 కుటుంబాలను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ వ్యక్తి యొక్క ఉపపత్తిని వారు మరి చెరిపిన వాడు అలాగే ఉండకుండా ఏం చేసినారు అని అంటే చనిపోయిన తరువాత ఆ వ్యక్తి యొక్క ఇంటికి దగ్గర వాకిట పడేసేసి వెళ్ళిపోయినారు. మీరు అక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. అంతకుముందు జరిగినటువంటి ఆ ఒక విషయాన్ని, అంటే అక్కడ కాదు, లోతు జీవితంలో ఇలాగే జరిగింది. మీరు గుర్తు చేసుకున్నట్లయితే ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఆదికాండంలో అబ్రహాము గుడారము నుంచి బయలుదేరినటువంటి ఆ యొక్క దేవుని దూతలు తరువాత ఇప్పుడు సొదొమ గొమొర్రాలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేసినారు. వెళ్ళారు, అక్కడికి ఇద్దరే వెళ్ళారు. ముగ్గురు అబ్రహాం గుడారం దగ్గరకు వస్తే బాగా వినండి ఈ విషయం. ఎందుకనంటే ఎంత భయంకరంగా ఉంటుందో దేవుని యొక్క కోపం కూడా అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు, ఆ విధంగా వెళ్ళినటువంటి వారు అక్కడికి వెళ్ళేటప్పటికి గవిని వెలుపటే లోతు ఉన్నాడా లేదా? గవిని వెలుపటే లోతు ఉంటే ఆ వీళ్ళిద్దరిని చూసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయన కావలసినటువంటి ఉపచారం చేసినాడు, ఆతిథ్యం ఇవ్వటానికి. అయితే సొదొమ గొమొర్రాలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి? ఇప్పుడు ఎలాంటి వాళ్ళయ్యా? బెన్యామీను గోత్రం లాంటి వాళ్ళేనా? బెన్యామీను గోత్రం లాంటి వాళ్ళే. ఎందుకని అంటే ఆ దేవదూతలు ఇద్దరు ఇంట్లో ఆ యొక్క లోతు ఇంట్లో ఉంటే ఆ ఉండేవాళ్ళ ఆ పట్టణస్థులందరూ వచ్చేసేసి నీ ఇంటిలో ఉండే వాళ్ళని మాకు బయటకు పంపించు, మేము వాళ్ళతో సుఖించాలని అన్నారు. అప్పుడు లోతు ఈ యొక్క ముసలాయన ఎలాగైతే బతిమలాడినాడో అలాగే బతిమలాడినాడు. అయ్యా, పెళ్లి కాని 2 కుమార్తెలు నాకు ఉన్నారు, కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళని మాత్రం నాకు అతిథులుగా వచ్చారు కనుక వారి విషయంలో మీరు తప్పు చేయకూడదు అని అంటే, నువ్వెవడు చెప్పటానికి అని ఆ దేవదూతలను బయటికి లాగినారు. అయితే దేవదూతలు వెంటనే రియాక్ట్ అయ్యి ఒకే ఒక మాట చెప్పారు లోతుకి, లోతు భార్యకు, 2 కుమార్తెలకు. ఇంకా కావాలంటే కుమార్తెలు కాబోయేటటువంటి అల్లుళ్ళు కూడా చెప్పు, మీరందరూ కూడా ఈ రాత్రికే మీరు బయలుదేరి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి, రేపటికల్లా ఈ సొదొమ గొమొర్రాలు దేవుని అగ్ని గంధకాలతో కాల్చివేస్తాడు అని చెప్పినారా లేదా? కదండి. అంటే దేవుని యొక్క రోషము ఎంత భయంకరమైనదో ఒక్కసారి ఆలోచన చేయాలి. అదే సమయంలో
దేవుని సన్నిధిలో మనం ప్రాధేయపడితే ఎంత విలువైనటువంటి విజయం ఇస్తాడో అది కూడా మనం గుర్తు చేసుకోవాలి కదండి. ఆయన రెండు విధాల ఆయన ఆలోచన చేస్తాడు. తన బిడ్డలైనటువంటి మొర ఆలకిస్తాడు. అదే సమయంలో ఆయన చేసే పని ఏమిటంటే తన బిడ్డలకు వ్యతిరేకంగా ఉండే విరోధమైన ఏ ఆయుధము ఏం కాదు, ఏం కాదు చెప్పండి నోరు తెరిచి, వర్ధిల్లదు కదండి, వర్ధిల్లదు. అలా జరిగిందా లేదా? బెన్యామీయులు ఇప్పుడు ఏమైపోయినారు? మొదటేమో 2 సార్లు గెలిచినారు. ఒకసారి ఎంతమంది అయ్యా? 18,000 మంది. రెండోసారి ఎంతమంది అమ్మా? మొత్తం కలిపి అంటే ఇంకా విర్రవీగుతున్నారన్నమాట. మనకు ఎదురే లేదు. 11 గోత్రాలు వాళ్ళు మనకు వచ్చినా కదండి, వాళ్ళు ఏం చేయలేరు అనని విర్రవీగుతూ ఉంటే అప్పటి వరకు వాళ్ళకి ఏమి తెలియలేదు అని అంటే కదండి, ఎలాగా దేవుణ్ణి మొరపెట్టాలో, ఎలాగా దేవుణ్ణి అడగాలో, ఎలాగా దేవుని దగ్గర నుంచి సహాయం రావాలో ఈ 12 గోత్రాలకు కూడా వాళ్ళు కూడా సరిగా తెలియదు. అర్థమైందా? ఈనాడు కూడా దేవుని బిడ్డలను చెప్పుకునేవారు దేవుని సన్నిధిలో ఎలాగా దేవుని నుండి విజయం సహాయం పొందాలో, మేలు పొందాలో అన్నది తెలియకుండా ఈనాడు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది వినండి చక్కగా మీరు. ఎందుకనంటే అక్కడ ఎంత తేడా ఉందో చూడండి. అంతవరకు ఒక్క గోత్రం వాళ్ళు 11 గోత్రాల వాళ్ళని కదండి ఓడిస్తూ వస్తూ ఉన్నారు. ఎప్పుడు వారికి విజయం చేకూర్చబడ్డది? 26వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఏం చేసినాం మనము? వారందరూ కూడుకొని ఉపవాస ప్రార్థన ఉన్నారు. ఎంతమంది అమ్మా? ఎన్ని గోత్రాల వాళ్ళు? 11 గోత్రాల వాళ్ళు. అబ్బో, జనం ఎంతమంది వచ్చి ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు మనం ఈ ఉపవాస ప్రార్థన అనేది మనం జరిగిస్తూ ఉన్నామని అంటే, మేము వచ్చి ఒకరో ఇద్దరమో వచ్చి లేకపోతే సేవకుల వరకు వచ్చి కదండి మీ దగ్గర మీ సంఘంలో ప్రార్థన చేసి మీరు ఉపవాసం ఉండండి మేము వస్తున్నామని చెప్పటం కాదు. ఇలా ప్రయాసపడి ఎందుకు వస్తున్నాము అన్నదాన్ని అర్థం చేసుకోండి మీరు. ఎందుకు అని అంటే సమాధానం ఇదే. ఏమిటది? అందరము కలిసి మన బలహీనతలన్నీ దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని మన అక్కర్లన్నీ తీర్చుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నారనుకో చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఆయనకి ఏం పని లేదు కదా, మమ్మల్ని ఊరికే ఇంట్లో ఉండనివ్వడు అని అనుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం గమనించుకోండి, మేము ఏది చేసినా వాక్యానుసారంగా దేవుని ఆలోచనను బట్టి దేవుని ప్రణాళికను బట్టి మేము ముందుకు సాగుతాం. కానీ ఏ చిన్న ఇబ్బంది కలిగినా సరే వెంటనే మేము ఆపేస్తాం. పోయిన సంవత్సరం 2024 సంవత్సరంలో అన్నీ జరిగినాయా లేదా? ఒక్కసారి చూడండి. ప్రణాళిక నా దగ్గర ఈ బుక్లో ఉంటుంది. పోయిన సంవత్సరం ప్రణాళిక కూడా ఈ సంవత్సరం కూడా వెంటనే చకచక రాసేయను. ప్రార్థన చేస్తావు నేను నా భార్య, ఆ తర్వాత దేవుడు అనుమతిస్తేనే ఈ బుక్లో ఎక్కిస్తా నేను. ఎందుకనంటే నాకు ఒకవేళ తలంపు వచ్చినా కూడా ఏమ్మా ఇలా అనుకుంటున్నాము ఏం చేద్దామంటే వెంటనే ఉండి ప్రార్థన చేద్దాం ఉండయ్యా ఉదయాన్నే అని అంటుంది, రాత్రికి ప్రార్థన చేద్దాం ఉండయ్యా అంటుంది. అంత ఈజీగా ఏది ఈ పరిచర్య జరగదండి. ఒకవేళ మీరు మనసులో అనుకున్నా నేను చెప్తున్నాను ప్రియులరా, ఎందుకు అని అంటే 11 గోత్రాల వాళ్ళు వచ్చి ఆడ ప్రార్థన చేశారు. మీరు ఒక మాట గుర్తుందా? అక్కడ చదువుతారా? 27వ వచనంలో ఒక మాట ఉంది. ఏముందో చూడండి అక్కడ. ఏముంది అక్కడ? అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఏముంది? దేవుని మందసం ఉందండి. దేవుని మందసం ఉంది. అంతవరకు ఆ మాట రాలేదు అక్కడ. దేవుని మందసం ఉండే దగ్గర ఇశ్రాయేలు 11 గోత్రాల వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళకి వెంటనే ఆన్సర్ వచ్చింది. ఏమనో తెలుసా? 40 మంది కాదు, 4 చేతనైనా నేను ఏం చేస్తాను? ఓడిచ్చేస్తాను కదా. ఎంతమంది అమ్మా? ఎంతమంది అంట? బెన్యామీయుల మీదకి పోయింది కొద్దిమందే కదండి. పోతే
వాళ్ళని ఏమాత్రం కూడా అక్కడ లేకుండా తరిమి తరిమి కొట్టగలిగినారు. వీళ్ళ గుర్తు చేసుకుందాం ఈ సమయంలో. మనము కానీ దేవుని సన్నిధిలో అలా కానీ మోకరించి ప్రార్థన చేస్తే కదండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది ఏమిటేనంటే, మనము సమాధానముగాను నెమ్మదిగాను ఉండాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత. నేను ప్రతిసారి చెప్తాను, ఉపవాస ప్రార్థనలో ఉంది ఏమిటేనంటే ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, యాచన ఉండాలి, తర్వాత కృతజ్ఞత చెల్లించాలి. ఇవి 4 ఉపవాస ప్రార్థనకు 4 స్తంభాలు. గనుక పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. అలాగూ మీరు గుర్తు చేసుకున్నట్లయితే అలాగ ఓడిపోయిన వారి దగ్గరే ఏమిచ్చినాడు దేవుడు? అత్యధిక. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తే ఏమి రాయబడిందో చూడండి పిల్లలు. అక్కడ అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో ఏ ఇంటిలో ఏందయ్యి? నా ఇంటిలో నా భార్యకి బాగలేదు, దానిలో నా బిడ్డలు ఉద్యోగ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, దాని విషయంలో కదండి, మా అమ్మకి బాగలేదు, దాని విషయంలో 8 సంఘాల్లో ఉన్నటువంటి కదండి పరిచర్య సరిగా జరగటం లేదు, దాని విషయంలో, నా ఆరోగ్య విషయంలో ఎన్ని ఉన్నాయండి? నువ్వు చెప్పండి. ఒకరిని లేచి అడుగుతాను నేను ఇప్పుడు, మీరు చెప్పండి మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ నాకు చెప్పబడలే. ఏం చేయాలి? నువ్వు దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి కదండి. నీ వాళ్ళు ఇంకా రక్షణ లేరా? వాళ్ళ కోసం విజ్ఞాపన చేయాలి కదండి. నీ మీద ఎవరైనా విరోధంగా ఉన్నారా? వారి కోసం మనం దేవుని యాచన చెయ్యాలి. ఇవి 3 జరిగిన తర్వాత దేవానికి స్తోత్రం, ఇది కృతజ్ఞత. అర్థమైందా? మళ్ళా చదువయ్యా. అయినను ఆ వేరు ద్వారా మీరు వీటన్నిటిలో అక్కడేవి రాయబడి ఉన్నాయి అని మనం చూసినట్లయితే 35వ వచనం నుంచి 36వ వచనం నుంచి చదివితే మనలను ఎవరు ఎడబాపు వారు? బాగా జ్ఞాపకం చేసుకోండి. మొదటిది ఏమిటట? శ్రమ. రెండోది ఏమిటట? బాధ. మూడోది ఏమిటి అమ్మా? హింస అయినను, ఇంకా కరువైనను, వస్త్రహీనత అయినను, అయ్యయ్యో ఎన్నున్నాయో చూడండి, ఖడ్గమైనను. మన ఏ అయినా సరే మన దేవుడి నుంచి మనల్ని ఎడబాపు. మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనకేమిస్తుంది? ఉట్టి విజయం కాదు. ఎలాంటి విజయం అంట? అత్యధికమైన విజయాన్ని మనకు ఇస్తాడు. ఆయనే మనకు నిస్సీగా ఉంటాడు, ఆయనే మనకు ధ్వజముగా ఉంటాడు, ఆయనే మన పక్షంగా వ్యాజ్యమాడతాడు, యుద్ధం చేస్తాడు. ఎంత గొప్ప ఎత్తైన వాడైనా సరే, దావీదు ఎంత ఉన్నాడు? గొల్యాతు దగ్గర మోకాళ్ళ దగ్గరే అంత ఎత్తే ఉన్నాడు. ఇట్ట చూడాలి ఆయన్ని. ఎవరిని? గొల్యాతుని కదండి. ఏం చేసినాడు దావీదు? పిల్లల జ్ఞాపకం చేసుకోండి. అతను ఆ యొక్క గొల్యాతు దగ్గర డాలు లేకపోతే కత్తి కదండి, ఆ యొక్క శిరచరణం అవన్నిటినీ లెక్క చేయలేదు, కానీ ఒకే ఒక పని చేశాడు. గబగబా చిన్న పిల్లోడు కదా, పరిగిస్తా ఏట్లోకి వెళ్ళాడు కదండి. 5 గుండ్రని రాళ్ళు తీసుకున్నాడు, తన ఇదిలో పెట్టుకున్నాడు, ఒడిసెలు తీసుకున్నాడు, గిరగిర ఒక రాయి తీసుకుని కొట్టాడు, అంతే. అదన్నిటూ ఏం చెప్పాడు? యుద్ధము. అది మన జీవితంలో ఉండాల్సింది. యుద్ధము యెహోవాదే. అయ్యా, బయట ఉండేవాళ్ళు నిద్రపోబాకండి, వేరే ఆలోచనలో ఉండబాకండి. ఈ దినాన గుర్తు చేసుకోండి పిల్లరా. మన జీవితాల్లో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, యుద్ధము యెహోవాదే. మనం చేయాల్సింది ఏమిటి? ప్రార్థన, విజ్ఞాపన, యాచన చేయాలి మనం. అది నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన. దేవుడు తన దాసుని ద్వారా దాదాపు ఇంకా ఎస్తేరుని గురించి చెప్పాడు. ఆ తర్వాత మనం చూసినట్టు నెహెమ్యా చెప్పాడు, ఆ తర్వాత యోనా చెప్పాడు. వీటన్నిటిని నేను చెప్పటం లేదు, కానీ పిల్లరా, మన జీవితంలో యేసయ్య చెప్పిన రీతిగా పద్ధతిగా మనం ముందుకు సాగాలి. యేసయ్య ఏం చెప్పాడో కదండి. వీళ్ళు ఉపవాసం ఉన్నారు, దేవుని దగ్గర విజయం సాధించారు.
కానీ యేసయ్య ఏం చెప్పాడో నేను పోయినసారి కూడా ఒక్క మాటే చెప్పాను కదండి. ఏమిటది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఏముంది? నీవు ఉపవాసం ఉండునప్పుడు ఎలా ఉన్నావు? చదవండి, 16, 17 వచనాలు చదవండి. ఏమున్నది చూడండి అక్కడ. ఎందుకనంటే ఈ దినాన ఏదో కదండి మొక్కుబడిగా దేవుని సన్నిధికి రావటం కాదు, కానీ కదండి మనము ఇలా సరిచేసుకొని దేవుని సన్నిధికి రావాలి. ఒకవేళ ఇంట్లో సరిచేసుకోలేకపోతే ఇక్కడికి వచ్చైనా నువ్వు సరిచేసుకోవాలి. ఏమి చెప్తున్నాడో చూడండి అక్కడ. నీవు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. మనుష్యులకు కనబడవలనని తమ ముఖములను వికారము చేసుకొని వారు తమ ఫలము పొంది ఉన్నారని ఉపవాసము చేయుచున్నట్లు కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలెనంటే 2 పనులు చేయాలి. మరలా వస్తున్నాను. రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు నీ ప్రార్థన, విజ్ఞాపన, యాచన వెళ్ళాలి అని అంటే 2 పనులు చేయాలి. పోయినసారి చెప్పాను, చదువుండము. ఇప్పుడు మొట్టమొదటి చేయాల్సింది ఏమిటట? నీ తల అంటుకోవాలి. ఇప్పుడు నేను స్నానం చేసి ఇచ్చానన్ను అని నాకు చెప్పబడలే. ఆ తల కాదు, ఆ తలలో ఉండే తలంపులు మారాలి. ఏం మారాలి? తలలో ఉన్న తలంపులు మారాలి కదండి. వ్యాన్ ఎక్కినా, ఆటో ఎక్కినా, బైక్ ఎక్కినా ఈయన మీరు వేసుకొని వచ్చింది. ఇంకైనా వేరే వాహనాల్లో వచ్చారా? అవును కదా. వ్యాన్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆటోలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, బైక్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చితే నువ్వు కూర్చున్నప్పటి నుంచి నా ఇంటి తాళం వేసినానో లేదో, నా బీరువాకి తాళం వేసినానో లేదో, ఇంత మా పెద్దోడు ఏడున్నాడో లేదా, ఈ తలంపులతో నువ్వు వస్తే కదండి తలంటుకున్నట్ట, తలంపులు మారినట్ట. ఏమక్క చెప్పు, ముత్తక్క చెప్పు. నా కూతురు, ఆమె కొడుకులు ఇంకా ఫోన్ చేయలేదా? అవన్నీ పక్కన పెట్టాయి అంతే. అర్థమైందా కదండి? అవన్నీ కాదు ఇప్పుడు కావాల్సింది. నా దేవుని దగ్గర నా కూతురు కుటుంబం కొరకు నేనేం అడగాలి? ఇప్పుడు ఎలా అయింది? డైవర్ట్ అయిందా లేదా మాట? తలంపు మారిపోవాలి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు. అది ఆయన చెప్పింది. చూస్తారా నాతో పాటు ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఎలా అవుతుంది? ఎందుకు నేను ముందు వాక్యం చెప్పిస్తాను అనంటే చూడండి, మనం ఏదాని చేత మనం ఉదక స్నానం చేయించ తలంటడం అంటే ఏమిటో చెప్తాను చూడండి. అక్కడ ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే. ఇప్పుడు క్రీస్తుని గురించి చెప్తున్నాడు చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. అది ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన? ఏ మాత్రం కూడా కళంకమైనను, ముడత అంటే ముడత ఎప్పుడు వస్తుందమ్మా? కుర్రోళ్ళకి వస్తుందా, ముసలోళ్ళకి వస్తుందా? అవును కదా. ఎంత దాచిపెట్టుకుందామన్నా మా ముఖాలు బయటపడిపోతాయి కదా. అంటే సంఘానికి ఏమి రాకూడదు అని అంటే ముడత రాకూడదు, ముసలితనం రాకూడదు, కళంకం రాకూడదు. ఇంకా ఏమంటున్నాడు చెప్పండి? మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఏ సంఘం అంటాయా? మహిమగల సంఘము గాను ఆయన పరమ తండ్రి ఎదుట లేకపోతే యేసయ్య ఎదుట ఎలా ఉండాలని? నిలబెట్టుకొనవలనని వాక్యముతో. ఎక్కడ చూడండి, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. వాక్యముతో. అది ఈ దినాన తన దాసుని ద్వారా చెప్పింది. వాక్యముతో ఉదక స్నానం చేయాలి. ఒకవేళ ఏమైనా తలంపులు ఉంటే ఈ వాక్యం ద్వారా, అవును కదా
నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు. ఏం చేశాడు? కూలిపోయినటువంటి దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు కదండి. ఇంకొక 3 ఆయన ఎవరు? యోనా కదండి. చెప్పిపోయినాడు, ప్రకటించినాడు. నినేవే పట్టణస్తులందరూ కూడా ఏమైనారు? ఉపవాసం ఉన్నారు. గోనె పట్ట కట్టుకున్నారు, బూడిద పూసుకున్నారు, రాజుతో సహా అందరూ వీధుల్లోకి వచ్చేసినారు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, దేవుని కోపాన్ని వారు తప్పించుకోగలిగినారు, దేవుని ఉగ్రతను వాళ్ళు తప్పించుకోగలిగినారు. కాబట్టి ఆలోచన చేద్దాం పిల్లరా, ఈ తలంపులు మనలోకి వచ్చి రావాలనే ఒక్కొక్కరిని నిలబెట్టి వారం రోజులు వాళ్ళు చదవండి, ధ్యానం చేయండి అని చెప్పి మీ ముందర నిలబెడుతున్నాం. వాక్యంతో ఏం చేయాలి? ఉదక స్నానం చేయాలి. అంటే ఇక్కడ శిరస్సు నుంచి అరికాలు వరకు ఏమి నిండిపోవాలి? వాక్యం అనేటటువంటి ఉదక స్నానం చేయాలి. అందుకనే ఆ ఉదక స్నానం చేయించుకుంటే మొట్టమొదట ఏంది? తల అంటుకోవాలి. తల అంటుకున్నప్పుడు ఆ వాక్యం నీ మైండ్లోకి వస్తేనే నువ్వు ప్రార్థన చేయగలవు. లేకపోతే వేషధారణలోనే ఉన్నట్టే లెక్క, లేకపోతే డ్రామా వేస్తున్నట్టే లెక్క. ఈరోజు వాక్యం ఒకటి వింటూ ఉంటే ఆయన అంటున్నాడు, అబ్బా నేను వినలేకపోయినాను. వేషధారుల గురించి చెప్తూ ఉంటే చెప్పుకొని కొట్టాలరా అంటున్నాడు ఆ దైవజనుడు. నేను అనలేనులేండి అంత ధైర్యంగా, కానీ చెప్తున్నాను పిల్లరా, ఉదక స్నానం చెయ్యాలి. వాక్యం అనే ఉదక స్నానంతో చేసినప్పుడు ముందు తల ఏం చేయమన్నాడు దేవుడు? తలంటుకోండి. అంటే మీ తలంపులను మార్చుకోండి. ఈ వాక్యం అనేది విన్నారు కదా, ఇప్పుడైనా ప్రభువా ఎస్తేరుకి అంత సహాయం చేసినావు కదండి. 11 గోత్రాలు ఇశ్రాయేలీలకు సహాయం చేసినావు కదా, నినేవే పట్టణస్తులకు సహాయం చేసావు కదా, నెహమ్యాకు సహాయం చేసావు కదా. కేవలము ఉపవాసము 5 అక్షరాలతో విజయం ఇస్తేవే నాకివ్వవా, నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు కదా అని ప్రభువుని అడిగితే ప్రభు తప్పనిసరిగా ఏం చేస్తాడమ్మా? అబ్బా నీ మాట నేను ఎన్న అంటాడా? లేకపోతే నువ్వు అడిగిన దానికి సమాధానం ఇస్తాడా? కాబట్టి ఆలోచన చేద్దాం పిల్లల దినాన తలంటుకోవటం. తర్వాత ఏం చేయమన్నాడమ్మా? అమ్మా ముఖం కడుక్కోవాలి. మేమందరం కడుక్కోరాకుండా వచ్చిన పాసిపడతాం అనుకుంటున్నారా? ఆ ముఖం కాదండి. ముఖం అంటే ఏంటో తెలుసా పిల్లలు? ఏంటో తెలుసా? ముఖము అంటే కదండి వేంద్రియములు. జ్ఞానేంద్రియములు వేరు, పంచేంద్రములు వేరు. ఓన్లీ ముఖం మీద ఉన్న ఏంద్రియములు ఉన్నాయి. వినండి బాగా, ఏంద్రియములు ఉన్నాయి. మొదటిది ఏమిటో తెలుసా ప్రియులరా? మొదటిది ఏమిటంటే కన్ను కదండి. రెండోది ఏమిటో తెలుసా? చెవులు. మూడోది ఏమిటో తెలుసా? ముక్కు. నాలుగోది ఏమిటో తెలుసా? నోరు. వీటితోనైనా ఇంకేమైనా కడుగుతారా? ముఖం అంటే ఇయ్యనా? ఇంకేమైనా ఉన్నాయి కడిగేదానికి? ఈ 4 ఇంద్రియాలు కడుక్కోవాలి. నేను అన్నీ చెప్పను, ఒక్కటి మాత్రం చెప్తాను. బాగా వినండి బయట వాళ్ళు కూడా. మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, ఒకరిని లేపి అడుగుతాను. ఇప్పుడు ఐవర్ని అడుగుతాను, ఏంద్రియములు అంటే ఎన్ని? లేచి చెప్పు. 4. కూర్చో. పక్కన బాబన్న ఉన్నాడు, ఏమిటే 4? నేను ఊరికి వదిలిపెట్టను. వెనకాల కూర్చున్నాంలే హాయిగా చెట్టు నీడ నాకు గాలి వస్తుంది అనుకోబాకండి. 4 ఏమిటి? మొదటిది ఏమిటి? కన్ను. రెండోది ఏమిటి? చెవు. ముక్కు కాదు, చెవు. మూడోది ఏమిటి? ముక్కు. నాలుగోది ఏమిటి? నోరు. వీటిని ఏమంటారు? ఏంద్రియములు అంటారు. చాలు, థ్యాంక్ యూ. మీ ఇద్దరు పెద్దోళ్ళు లేచి చెప్పినారు. మరి ఈ ఏంద్రియములలో నేను ఒక్కటి మాత్రం చెప్తాను ఇది నాన్న, కన్ను. ప్రియరా బాగా గుర్తు చేసుకోండి. ఈ కన్నుని ఏ దాంతో శుభ్రం చేసుకోవాలి?
ఎన్నేంద్ర నాయన ఇవన్నీ ముందుకు వెళ్తే తలకాయ అన్నాడు, ఇప్పుడేమో మళ్ళీ కళ్ళకాడికి వచ్చాడు అనుకోబాకండి. నేను చెప్పింది కాదండి ఇది, యేసయ్యే చెప్పాడు. ఏం చెప్పినాడు? ముందు తలంటుకోండి, తర్వాత మనం ఏం చేస్తామంటే మొహం కడుక్కొని తలంటుకుంటాం కదా. కానీ యేసయ్య చెప్పింది ఏమిటంటే ఉపవాసానికి వచ్చేటప్పుడు ఏం చేయాలంట? ఆ పని చేసేసినావు. ఇప్పుడు వాక్యం చెప్పినాడు కదా, దాన్ని బట్టి మన మైండ్లోకి ఏం వచ్చేసింది? వాక్యం వచ్చేసింది. అంటే ఉదక స్థానానికి మొదటి మెట్టు చేసేసినాం. రెండోది ఏం చేయాలంటే ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కునే దాంట్లో మొదటి ఏంద్రియం ఏమిటి? కన్ను కదండి. కన్ను మీరు చూస్తే దేహానికి దీపం. ఈ కన్ను దేహానికి దీపం. ఈ కన్ను ఎలాగా ఉంటుంది అని అంటే పిల్లరా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ముందర ఎటాటి చిత్రం ఉన్నా సరే, ఎటువంటి దృశ్యం ఉన్నా సరే కదండి, వాటి మీదకి ఆ వ్యామోహం పోకూడదు. పోయింది అని అంటే తప్పనిసరిగా చెడిపోతాం, మనం తప్పనిసరిగా మనం పాపం చేస్తాం. అందుకే యోబు అన్నాడు, నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను అని అన్నాడు. నా కంటితో నిబంధన చేసుకున్నాను, నేను ఎలాగో కన్యకను నా కళ్ళతో చూస్తాను అని అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఒకసారి ఆలోచన చెయ్యండి కదా. నాతో కూడా సహోదరులు చాలామంది వస్తారు, నా వయసు వాళ్ళు వస్తారు, నాకన్నా పెద్దోళ్ళు వస్తారు, నాకన్నా చిన్నోళ్ళు వస్తారు, యవనస్తులు వస్తారు. నాకు ఇదే మాట గుర్తుకొస్తుంది. ఏ మాట? నా కన్నులతో నేను ఏం చేసుకున్నాను? నిబంధన చేసుకున్నానని. ఇప్పుడు ఆయన మాట అన్నదయ్యా. యోబు ఎప్పుడు అన్నాడమ్మా? చెప్పండి మీరన్నా, ఇన్నమ్మా నువ్వు చెప్పు. యోబు ఎప్పుడు చెప్పింది? ఏ సమయంలో ఏ స్థితిలో చెప్పాడు ఆయన ఆ మాట? ఏంది తల్లి? బూడిద పూసుకొని గోని పట్ట కట్టుకొని ఒళ్ళంతా కురుపులతో ఉన్నప్పుడు కదండి, భార్య కూడా దగ్గరికి రాకుండా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, ఒక్క ముద్ద కూడా ఆయనకి పెట్టలేని స్థితిలో, ఎవరు వచ్చి పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, నలుగురు వచ్చి సేవకులందరూ కడిగేస్తుంటే అప్పుడు అంటాడు, ఏమన్నాడో తెలుసా? నేను నా కన్నులకు ఏం చేసుకున్నాను? నిబంధన చేసుకున్నాను. కన్యకను నేను నాతో ఆ దృష్టితో నేను చూడను అని. అర్థమైందా మీకు ఇప్పుడు? కదండి, ఎవరు అయినా సరే అలా చేయగలిగితే నిజముగా నీవు వాక్యమనే ఉదక స్నానం చేసినావు, మొదటి ఇంద్రియమును నువ్వు కాపాడుకుంటున్నావని లెక్క కదండి. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఆ మాట మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఒకసారి వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారా లేదా? ఇప్పుడు కన్నా నీ మైండ్లోకి రావాలా మాట. వచ్చినప్పుడు కదండి, వాళ్ళందరూ ఏం సలహా ఇచ్చినారు? చెప్పమ్మా, రేణుకమ్మ. అమ్మా, రాళ్ళతో అందరు మీరు అడ్డే మాటలు ఉంటుందా? ఎవరు వాళ్ళు క్షమించరా? అబ్బో, అందరు ఏక మనసు చెప్పేస్తారు రాళ్ళతో కొట్టాలని కదండి. అదే మాట చెప్పారు, మీరు చెప్పినట్టే చెప్పారు యేసయ్యకి. ఏం చెప్పారు? ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలయ్యా, ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వేం చెప్తావు అని అన్నారు. వాళ్ళని చూసి యేసయ్యకి ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది. తల వంచేసి కదండి, అక్కడ నేల మీద ఏదో రాస్తున్నట్టుగా తల వంచేసినాడు. పిల్లరా, తల వంచేసి ఒక మాట చెప్పాడు. తల వంచుతూనే ఏం చెప్పాడో తెలుసా? సరే నాయనా, మంచిదయ్యా, పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు. అబ్బా, మీరందరూ ఒకే మాట చెప్పారు కదా, మీరందరిలో పాపం చేయనోడు ఒక రాయండి అయ్యా అని అన్నాడు. ఏమన్నాడయ్యా? పాపం చేయనోడు ఒకసారి రాయేసేసేయండి అయ్యా, ఆ శిక్ష అందరితో పోద్దే, తర్వాత మిగతా వాళ్ళు వేస్తారా అని అంటే, ఏం జరిగిందమ్మా? వేశారా ఎవరన్నా? ఏమి? ఎందుకు వేయలేదమ్మా? అందరూ పిల్లరా జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ మనం చూస్తే మీకు కావాలంటే రెఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఆయన, వీళ్ళు మీరందరూ చెప్పారు, ఇప్పుడు అందరూ ఏం చేసినారంట?
అప్పటికేం జరిగిందమ్మా? అందరూ వెళ్ళిపోయినారు. ఎవ్వరు లేరాడా. చిన్నలు లేరు, పెద్దలు లేరు, వృద్ధులు లేరు, అందరూ వెళ్ళిపోయినారు. పిల్లరా ఇప్పుడు తల ఎత్తి చూసినాడు. తల ఎత్తి చూసి ఏమంటున్నాడో చూడండి అమ్మా. అమ్మా, అంతవరకు చాలు, చాలు నాకు. ఒక వ్యభిచారిని ఏమంటున్నాడు? యేసయ్య చూపులో ఏముంది? యేసయ్య చూపులో ఏముంది? తల్లి కనిపించిందండి. ఒక వ్యభిచారిలో తల్లి కనిపించిందండి. చాలదా? మనమైతేనో దీని ముఖం చూశాను పొద్దున్నే, కదా. యేసయ్య నేర్పిన పాఠం అండి ఇది. వాక్యమనే ఉదక స్నానం చేసినప్పుడు మన కళ్ళు ఏమవ్వాలి? వాక్యంతో కడగబడాలి. రెండోది నువ్వు చెప్పినావు, నిబంధన కూడా చేసుకోవాలి కదా. అది నా జీవితంలో ఒకవేళ ఎందరు ఏమనుకున్నా సరే నేను పాటించేటటువంటి ధర్మం అది. లేకపోతే ఇంత సేవ మా చేత చేయించుకునేవాడు కాదు. అర్థమైందా? అర్థమైందా మీకు? ఎవరైనా సరే వీళ్ళ జ్ఞాపకం చేసుకోండి. హక్కును చేర్చుకునేటటువంటి ఆ మనస్తత్వం, ఆ కంటి చూపు రావాలి. వచ్చినప్పుడు నిజంగా నీవేం చేసినావు? వాక్యమనే ఉదక స్నానము చేసినావు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొక మాట చెప్పమంటారా? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కన్నుల వరకే చెప్తాను కదా. యేసయ్యతో మనం ఎలా ఒక మంచి దాన్ని చూడగలుగుతాం. రెండోది ఏమిటంటే, నతానియేలు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. నతానియేలు ఏం జరిగింది అని అంటే, ఒక అంజూరపు చెట్టు కింద కూర్చొని ఆయన తిరగేస్తా ఉన్నాడు. ఏమిటి అని అంటే, నజరేతులో ఏదైనా గొప్ప కార్యం జరుగుతుందా? నజరేతు నుంచి ఎవరైనా వస్తారా అని అనుకుంటూ ఉంటే, ఫిలిప్పు అనేటటువంటి శిష్యుడు వెళ్ళి, అరే నాయనా, నువ్వు ఎదురు చూస్తున్నావే, నువ్వు చదువుతుండావే, అందులో ఉన్నటువంటి ఆ లేఖనాల్లో ఉండేటటువంటి నజరేతులో పుట్టేవాడు అడుగోనయ్యా వస్తున్నాడు, మేము ఆయన దగ్గర నుంచే వచ్చినాం రా అని పిలిచినాడు. పిలిస్తే అవునా అలాగానా అనని ముందుకు వచ్చేటప్పటికి యేసయ్య ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడో తెలుసా? యేసయ్య, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూసినాను అన్నాడు. అమ్మా, అంజూరపు చెట్టు కింద ఉంటే నన్ను చూసినావా అని అన్నాడు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు కాదు, వాళ్ళ తల్లి ఆయన గర్భం ధరించి ఆ అంజూరపు చెట్టు కింద పడుకున్నది. ఆనాడు యూదాచారం ప్రకారము ఏం చేసేవాళ్ళు అని అంటే, నిండు గర్భిణిని అంజూరపు చెట్టు కింద పండేసేవాళ్ళు. ఇవి ఎప్పుడన్నా పడుకుందేమో నాకు తెలియదే కదండి. అంజూరపు చెట్టు కింద పండేసేవాళ్ళు. ఎందుకని అంటే, ఆ అంజూరపు చెట్టు యొక్క గాలి ఆమె పీల్చుకుంటే ఆ గాలి కడుపులో ఉన్నటువంటి పిండానికి ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, సుఖమైన ప్రసవానికి, చూసారు ఎంత చరిత్ర ఉందో దీనికి. కాబట్టి అలా ఆ నతానియేలు తల్లి ఆ అంజూరపు చెట్టు కింద పడుకున్నప్పుడు నేను చూశానయ్యా. దావీదన్నాడు, నేను పిండముగా ఉండగానే నీ కన్నులు, అది సంగతి. అర్థమైందా? అప్పుడు నతానియేలు, అమ్మా, ఇంత అద్భుతమైన దేవుణ్ణి నేను కల్లారా చూస్తున్నానా? ఆయన కన్నులు మన యొక్క అన్నీ కూడా ఆయన ఎరగతాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఎప్పుడు చూశాడంటమ్మా? అప్పుడు చెప్పు నువ్వు. ఎప్పుడు చూశాడంట? అది వదిలేలే. పిండముగా ఉండగానే నిన్ను చూడలేదా? మీ అమ్మ కడుపులో ఉంటే నన్ను చూడలేదా? మా అమ్మ కడుపులో ఉంటే చూశాడా లేదా? చూసినాడు కాబట్టే ఇది నాన్న దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనకు వచ్చావు నువ్వు. మూలం ఎక్కడుందో చూడండి. కాబట్టి యేసయ్య కన్నులు వ్యభిచారిని అమ్మగా చూడగలడు, కడుపులో ఉన్నటువంటి పిండాన్ని కూడా చూడగలడు. కాబట్టి మనం ఏం తీర్మానం చేసుకోవాలి అని అంటే, హెబ్రీయులు రాసిన పత్రిక అది చెప్పేసేసి మనం ప్రార్థనలోకి వెళదాం. 12వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి పిల్లరా.
ఆ, ఆ, మేఘం వలె అక్కడికి ఆగదాం. సాక్షి సమూహం. ఇప్పుడు మహిమరాజు గారు చెప్పిన సాక్షులు ఎన్ని మంది అని, ఉపవాసం ఉన్న వాళ్ళు ఎంతమంది చెప్పినాడు అమ్మా? యోధా గోత్రపు 11 గోత్రాల వారిని, తర్వాత ఎస్తేర్ని, తర్వాత నెహెమ్యాను, తర్వాత నినేవే పట్టణస్థులు. యోనాను పక్కన పెట్టండి. వీళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి, ఎలాగంట? మేఘము వలె ఆవరించి ఉండగా, ఇప్పుడు చెప్పండి, చదవండి. మనము కూడా అది తీర్మానం చేసుకుంటారా? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైనటువంటి, అందరూ చెప్పండి, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ నేను ఉపవాస ప్రార్థన చేస్తాను. నిజమేనా కదా? పిల్లల జ్ఞాపకం చేసుకోండి. నీ సమస్యలన్నీ తీరాలంటే, యేసు ద్వారా నీకు అత్యధిక విజయం రావాలి అని అంటే, నీ శత్రువు ఎవరైనా కావచ్చు, బయట వాళ్ళే కాదు, ఇంట్లో కూడా ఉంటారు మనకు పుండు కదండి. ఉంటారా లేరా? మా ఇంట్లో లేదని చెప్తారా? ఉంటారు. మా అమ్మ ఉంది, రాత్రిపూట నిద్ర కూడా పోనీదు, ప్రార్థన కూడా చేసుకొనిదు. ఆమె శత్రువుగా చూడండి, కానీ ఎలా ఇబ్బంది పెడతారో శత్రువు అనేది, అపవాది అనేదని చెప్తున్నాను నేను కదా. అయినా కూడా ఒక్కొక్క రోజు అనుకుంటాను, ప్రభువా, పడుకునేటప్పుడు ఈరోజు నేను ప్రార్థనకు లేచినప్పుడు మా అమ్మ బాగా నిద్రపోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తా. ఆ రోజు గురిపెట్టి నిద్రపోతుంటుంది కదా. అది కూడా మనకు ఒక ఆటంకమే కదా. మన ఇళ్లల్లో మా ఇన్నమ్మని చూస్తే వాళ్ళ అత్త సంగతి చెప్తుంది ఇప్పుడు లేచి. ఎందుకనేనంటే ఆమె ఇక్కడ పరిచయకి రావాలి అని అంటే, మా అత్త ఉందన్నా అని చెప్పేసి వెనక చేతులు పెట్టుకొని కదా. నిజమే. ఇలాంటివన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు అని అంటే, అన్ని విధాలా మనకి ఇచ్చేస్తాడు కదా. ఈ రీతిగా మనం చూసినప్పుడు పిల్లరా, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట నిలబడి ఉన్నటువంటి ఓ పందెం ఉంది మనకమ్మో, 1000 ఏళ్ల పరిపాలన ఉంది. ఆ పందానికి మనం వెళ్ళాలి. మధ్యలో ఉన్న ఈ పందాన్ని మనం గెలవాలి. ఈ హర్డిల్స్ వస్తాయి, పీటీ ఉషా ఎగిరినట్టు ఎగరాలి కదండి. ప్రతి ఆటంకాన్ని చక 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 ఎగురుతూ బంగారు పథకం కోసం పీటీ ఉషా వెళ్ళిందో, ఆ బంగారు బహుమానాల కోసం, దేవుడిచ్చేటటువంటి బహుమానాల కోసం, కిరీటాల కోసం మనము ఎదురు చూస్తూ ముందుకు సాగాలి. అయితే మధ్యలో ఎవరు సాయి చూడాలి? మనం లోకం వైపు కాదు, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు ఆయన వైపు చూస్తూ ముందుకు సాగితే మనకేముంది? మళ్ళా 8:37 వద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో ఏముంది? ఆయన ద్వారా మనకేముంది చెప్పండి? అత్యధికమైన విజయం ఉంది, అత్యధికమైన విజయం ఉంది, అత్యధికమైన విజయం ఉంది. నువ్వు తట్టుకోలేవు, అలాంటి విజయాన్ని దేవుడిస్తాడు. ఈ ఉపవాస ప్రార్థనలు పూర్తి అయ్యేటప్పటికీ నీ హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు. ఈ దినాన మీరు అందరూ ఆమెనని ప్రభు సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను కదా. మనం అలాగా చూసినట్లయితే మనం ఈ దినాన చక్కని దేవుని వాక్యం విన్నాము. దేవుని వాక్యంతో ఏం చేయాలి? మనము ఉదక స్నానం చేసి, ఇప్పుడు ఏమేమి చేసుకున్నాము? తలంటేసినాము. రెండోది ఏమిటి? కదా, ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కొని ఏం చేయాలి? మొదటి చేయి మరి నేను కళ్ళుతో నిబంధన చేసుకుంది. బాగా విన్నారమ్మా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో గుర్తు చేసుకుందాం పిల్లరా. దయచేసి మనము వాక్యమనే ఉదక స్నానము చేత తలంటేసినాము. కన్నులతో మనం ఏం చేసుకున్నాము? నిబంధన చేసుకుందాము. మన తలంపులు, మన కన్నుల యొక్క చూపులు ఎప్పుడూ కూడా
ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాలని, విశ్వాసమును కర్త దానిని కొనసాగించువాడనైనా ఈ చూపంతా ఎక్కడ ఉండాలమ్మా? మనోనేత్రాలు ఎక్కడ ఉండాలి? ఎట్టుండాలి? యేసు వైపు చూసేటట్టుగా ఉండాలి.